హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2026 కోసం చెన్నై సూపర్ కింగ్స్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు డాడీస్ ఆర్మీ అని పిలిపించుకున్న టీం ఇప్పుడు యంగ్ బ్రిగేడ్గా ఎలా మారింది? ఆక్షన్లో ఎవరెవర్ని ఎంతకి కొన్నారు? ధోనీ రోలేంటి? ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ముందుగా సీఎస్కే స్ట్రాటజీలో వచ్చిన భారీ మార్పు గురించి మాట్లాడుకుందాం. సీఎస్కే తమ టీం డిఎన్ఏనే మార్చేశారని చెప్పాలి. మనందరికీ తెలుసు, 2018లో టీం సగటు వయసు 35 ఉండేది. అందుకే అందరూ డాడీస్ ఆర్మీ అని పిలిచేవారు. కానీ 2026 ఐపీఎల్ కోసం సెలెక్ట్ చేసిన టీం సగటు వయసు ఎంతో తెలుసా? కేవలం 27 సీఎస్కే హిస్టరీలోనే ఇంతమంది యువ ఆటగాళ్లతో కూడిన జట్టు ఎప్పుడూ లేదు. దీన్నిబట్టే సీఎస్కే ఫ్యూచర్ మీద ఎంత ఫోకస్ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈసారి మినీ వేలంలో సీఎస్కే మొత్తం 9 మంది ప్లేయర్స్ని తీసుకుంది. ఇందులో 6 సీనియర్స్ అంటే క్యాప్డ్ ఉంటే 3 అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్లల్లో కీ ప్లేయర్స్ ఎవరంటే కార్తిక్ శర్మ 14.2 కోట్లు. ఇతనొక అన్క్యాప్డ్ వికెట్ కీపర్ బ్యాటర్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఏకంగా 160+ స్ట్రైక్ రేట్తో ఆడాడు. పేస్, స్పిన్ రెండూ బాగా ఆడగలడు కాబట్టి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్గా ఇంత రేటు పెట్టారు. ప్రశాంత్ వీర్ 14.2 కోట్లు. జడేజా రీప్లేస్మెంట్గా ఇతన్ని చూస్తున్నారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తూ 5.9 ఎకానమీతో లోయర్ ఆర్డర్లో భారీ సిక్సర్లు కొట్టగల అవకాశం ఉంది. మ్యాట్ హెన్రీ 2 కోట్లు. కేవలం 2 కోట్లకే దొరికిన ఆణిముత్యం ఇతను. పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో స్పెషలిస్ట్. తన వికెట్లలో 64% పవర్ ప్లేలోనే వస్తాయి. ఇతర ప్లేయర్స్: స్పిన్నర్ రాహుల్ చాహర్ 5.2 కోట్లు. వెస్టిండీస్ బౌలర్ అకీల్ హుసేన్ 2 కోట్లు కూడా టీంలో చేరారు. ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్ 75 లక్షలకు రీసెంట్గా బరువు తగ్గి సూపర్ ఫిట్నెస్తో భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. ఇతను టీంకి పెద్ద ప్లస్ అయ్యే ఛాన్సుంది. సరే, మరి ఈ కొత్త ప్లేయర్స్తో సీఎస్కే 2026 ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చో ఒక అంచనా వేద్దాం. ఓపెనర్స్: సూపర్ ఫామ్లో ఉన్న ఆయుష్ మాత్రే మరియు ఎక్స్పీరియన్స్ కోసం సంజూ శాంసన్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయొచ్చు. మిడిల్ ఆర్డర్: నంబర్ 3లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, నంబర్ 4లో కార్తిక్ శర్మ, నంబర్ 5లో శివం దూబే, నంబర్ 6లో డెవాల్డ్ బ్రేవిస్ రావచ్చు. ఫినిషర్స్: నంబర్ 7లో మన థలా ఎంఎస్ ధోని, నంబర్ 8లో ప్రశాంత్ వీర్ ఉంటారు. బౌలర్స్: డెత్ ఓవర్ స్పెషలిస్ట్ నాథన్ ఎలిస్, స్పిన్నర్ నూర్ అహ్మద్, పవర్ ప్లే బౌలర్ ఖలీల్ అహ్మద్ ఉంటారు. గమనిక: ధోని కేవలం బ్యాటింగ్ కోసం ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం ఎక్కువ. భవిష్యత్తు కోసం సంజూ శాంసన్ లాంటి వారిని లీడర్గా రెడీ చేస్తున్నారు. ఫైనల్గా ఈ టీం బలాలు బలహీనతలు చూస్తే, బలం అంటే స్ట్రెంగ్త్. టాప్ ఆర్డర్ బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. అలాగే మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్లతో పవర్ ప్లే బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా మారింది. బలహీనత అంటే వీక్నెస్. డెత్ ఓవర్స్లో నాథన్ ఎలీస్కి తోడుగా అనుభవమున్న బౌలర్లు పెద్దగా లేరు. అలాగే ఫినిషింగ్ రోల్లో కొత్త కుర్రాడు ప్రశాంత్ వీర్ మీద ఒత్తిడి పడే ఛాన్సుంది. సో ఫ్రెండ్స్, ఇది సీఎస్కే 2026 కొత్త స్క్వాడ్ విశ్లేషణ. డాడీస్ ఆర్మీ నుంచి యంగ్ బ్రిగేడ్గా మారిన ఈ టీం కప్పు కొడుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.